గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి గారు. స్పీకర్ మేడం, ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్చకు తీసుకున్న సందర్భంలో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి ఈ సమస్యను పరిష్కరించి ఆదర్శంగా నిలబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించినాం. ప్రధానంగా పేదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళ గురించి బాగా తెలిసిన పెద్దలే సంబంధిత శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు. వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని వారు చూపిస్తారని మేము భావించినాం. దురదృష్టం, ఈ సభ కానీ, మంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోను ఇంకా కొత్త సమస్యలకు తెర తీసినట్టుగా ఈరోజు ప్రభుత్వం స్టేట్మెంట్ ఉన్నది అధ్యక్ష. కాబట్టి ఈనాడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సంక్షేమ పథకం కింద చూడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఈ పథకం అనేది దేశ భవిష్యత్తుకు పెట్టుబడి. ప్రపంచ దేశాలలో ఈరోజు భారతదేశము అత్యున్నతంగా 52% యువత అనే సంపదను కలిగిన దేశం. ఈ యువతలను విద్యలో, వైద్యంలో నిష్ణాతులను చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి ప్రపంచ దేశాల అవసరాలను తీర్చగలిగినంత సత్తా మన దేశానికి, మన రాష్ట్రానికి ఉన్నప్పుడు ఈనాడు ఆ విద్యకు పెట్టుబడిని ప్రభుత్వం సంక్షేమ పథకంగా చూడడమే దురదృష్టకరం. దీని భవిష్యత్తు పునాదులను నిర్మించడానికి పెట్టుబడిగా భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండే పథకంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం పరిగణించాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష.